పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కనిపించిన ఓ యుద్ధం నడుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓట్లపై పోరాటం పెరుగుతోంది. ఓటర్ జాబితా సవరణగా మొదలైన ఒక సాధారణ ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల దిశను మార్చే శక్తిగా మారింది. ఎవరి పేర్లు జాబితాలో ఉంటాయి, ఎవరి పేర్లు మాయమవుతాయి, ఈ ప్రశ్నలే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు కుదిపేస్తున్నాయి. ఒకప్పుడు ఒకే వైపు నిలిచిన మమతా ఓటు ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఇదే సందిగ్ధం అధికారానికి దారితీస్తుందా, లేక అధికారం దూరం చేస్తుందా? బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కీలక మలుపు తిరుగుతోంది. ఓటర్ జాబితా సవరణ పేరుతో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు ఓ సాధారణ పరిపాలన ప్రక్రియ కాదు, రాజకీయంగా భారీ ప్రభావాన్ని చూపే అంశంగా మారుతుంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే ఇప్పుడు ఇదే అంశంపై బీజేపీ లోపలి నుంచే వ్యతిరేక స్వరాలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మతువా సముదాయం ఎక్కువగా ఉన్న బంగావ్, నాదియా ప్రాంతాల్లో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మతువా కమ్యూనిటీ అనేది ఓ సాధారణ సామాజిక వర్గం కాదు, అది ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే శక్తి. సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకున్న జనాభా, అందులోనే 1.7 నుంచి 1.8 కోట్ల ఓటర్లు, అంటే ప్రతి 5గురిలో ఒకరు మతువా ఓటరే. రాష్ట్ర జనాభాలో దాదాపు 17% వాటా, ఎస్సీ వర్గాల్లో 17.4% ప్రాధాన్యం. ఇవన్నీ కలిపి చూస్తే ఈ కమ్యూనిటీ ఓటు ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీకి భారీ లాభం ఖాయం. ముఖ్యంగా ఉత్తర 24 పరగణాలు, నదియా, దక్షిణ 24 పరగణాలు వంటి కీలక జిల్లాల్లో వీరి ప్రభావం మరింత ఎక్కువగా ఉండడం వల్ల అసెంబ్లీ సీట్లు గెలుపోటములను నేరుగా నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలా మారిందంటే, ఓటర్ జాబితా సవరణలో పెద్ద ఎత్తున పేర్లు తొలగించబడ్డంతో ఈ కమ్యూనిటీ ఓటు బ్యాంకులో అనిశ్చితి నెలకొంది. దాదాపు 90 లక్షల మంది ఓటర్ల తొలగింపులో గణనీయంగా మతువాలున్నారనే ఆరోపణలొస్తున్నాయి. అంటే ఒక పెద్ద ఓటు బ్యాంకు ఒక్కసారిగా ఎలక్షన్ ప్రక్రియ నుంచి బయటికెళ్లే ప్రమాదం. ఇది కేవలం సంఖ్యల విషయం కాదు, రాజకీయ సమీకరణాలపై నేరుగా ప్రభావం చూపే అంశం. ఇప్పటి వరకు ఒకే దిశగా ఓటు వేసిన కమ్యూనిటీ ఇప్పుడు విభజనకు గురైతే లేదా అసంతృప్తితో ఓటింగ్కు దూరమైతే ఫలితాలు పూర్తిగా మారిపోవచ్చు. అత్యంత కీలక ప్రశ్న ఏంటంటే, మతువా ఓట్ లేకుండా ఎవ్వరైనా బెంగాల్లో గెలవగలరా? నిజానికి కష్టం. గత ఎన్నికల్లో ఈ కమ్యూనిటీ ఒకే దిశగా మొగ్గు చూపినప్పుడు ఫలితాలు ఎలా మారాయో చూశాం. అదే కమ్యూనిటీ ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటే లేదా విభజనకు గురైతే బలమైన పార్టీలు కూడా బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో 20 నుంచి 30% వరకున్న ఓటు షేర్ ఒక్కసారిగా మారిపోతే అది కనీసం డజన్ల కొద్దీ అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుంది. అంటే మతువా ఓటు కేవలం ఒక కమ్యూనిటీ కాదు, అది బెంగాల్లో కింగ్ మేకర్ ఓటు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన నామశూద్ర వర్గానికి చెందిన ఈ సమాజం గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతిచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ ఈ సమాజంపై ఆధారపడి బంగావ్ ప్రాంతాన్ని ఒక బలమైన కోటగా మార్చుకుంది. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో అదే ఓటర్లలో అసంతృప్తి పెరగడం బీజేపీకి పెద్ద హెచ్చరికగా మారింది. సర్ ప్రక్రియలో భాగంగా 1,00,000కు పైగా పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగించబడ్డం, అందులో ఎక్కువ శాతం మతువా సమాజానికి చెందిన వారేనని ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. నాదియా జిల్లాలోని కృష్ణానగర్, రాణాఘాట్ వంటి నియోజకవర్గాల్లో 90% వరకు పేర్లు తొలగించబడ్డం, బంగావ్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో 67 నుంచి 88% వరకు డిలీషన్లు జరగడం ఒక పెద్ద సామాజిక, రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఇది కేవలం ఓటు హక్కు కోల్పోవడం మాత్రమే కాదు, ఒక సమాజం తమ గుర్తింపును కోల్పోతున్న భావనకు కూడా దారితీస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన కోణం బీజేపీ అంతర్గత విభేదాలు. గైఘాటాలో తనిమా సేన్ వంటి నాయకులు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడడం, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగడం, తర్వాత పార్టీ ఒత్తిడితో వెనక్కి తగ్గడం అన్నీ కలిపి పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెడుతుంది. అలాగే బగ్దాలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దులార్బర్ స్వతంత్రంగా పోటీకి దిగడం, ఠాకూర్ కుటుంబ ఆధిపత్యంపై విమర్శలు చేయడం, స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని ఆరోపించడం కూడా పార్టీకి పెద్ద సమస్యగా మారింది.
ఇక మతువా సమాజంలో పెరుగుతున్న అసంతృప్తి మరింత ఆందోళన కలిగించే అంశం. పౌరసత్వం హామీ ఇచ్చామని, సీఏఏ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన బీజేపీపై ఇప్పుడు అదే సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చాలామంది దరఖాస్తు చేసినప్పటికీ పౌరసత్వ పత్రాలు అందకపోవడం, ఇప్పుడు ఓటర్ జాబితాలో పేర్లు తొలగించబడ్డం వల్ల వారు పూర్తిగా అసహాయ స్థితిలో ఉన్నారని భావిస్తున్నారు. మాకు పౌరసత్వం వస్తుందని నమ్మాం, కానీ ఇప్పుడేమీ రాలేదు, ఓటు హక్కు కూడా పోయింది అనే భావన వారి మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని తృణమూల్ కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే గైఘాటా, బగ్దా ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు, కుటుంబాలు టీఎంసీలో చేరడం ప్రారంభమైంది. మతువా ఓటర్లలో ఏర్పడిన అసంతృప్తిని తమ వైపు మళ్లించుకునేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో మతువా మహాసంఘం కూడా ఎవరైతే తమ సమాజానికి ఉపయోగపడతారో వారికే ఓటు వెయ్యండి అనే పిలుపునివ్వడం, ఒకప్పుడు బీజేపీకి పూర్తి మద్దతిచ్చిన సమాజం ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తున్నదని సంకేతం. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. సర్ ప్రక్రియను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించామని, పేర్లు తొలగించబడిన వారు ట్రైబ్యునల్స్ ద్వారా తిరిగి చేర్పించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని, ఇవన్నీ టీఎంసీ సృష్టించిన ప్రచారమని పేర్కొంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చూస్తే అసంతృప్తి ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఇది కేవలం ఓటర్ జాబితా సవరణపై వివాదం మాత్రమే కాదు, ఇది ఒక సమాజం గుర్తింపు, పౌరసత్వం, రాజకీయ ప్రాతినిధ్యం. మతువా సమాజం ఒకప్పుడు బీజేపీకి బలమైన మద్దతిచ్చింది. ఇప్పుడు అదే సమాజం నిరాశ చెందితే అది ఎన్నికల ఫలితాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అసంతృప్తి ఓటుగా మారుతుందా, లేక చివరి నిమిషంలో బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకుంటుందా, లేదా టీఎంసీ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటుందా? ఇవే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ప్రధాన ప్రశ్నలు.